అన్న ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ సూర్య భగవానుడి రథసప్తమి వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ అక్కర్లేని వివాదంలో ఇరుక్కున్నారు. రథసప్తమి రోజు శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో సూర్యనారాయణుడి దేవస్థానంలో నిర్వహించిన పూజల్లో రామ్మోహన్ నాయుడుతో పాటు సింగర్ మంగ్లీ పాల్గొనడం ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. తన కుటుంబంతో సూర్యదేవుడి పూజల్లో పాల్గొన్న రామ్మోహన్ నాయుడుతో పాటు మంగ్లీ కూడా ఉన్నారు. బ్రేక్ దర్శనంలో వీఐపీలా పాల్గొన్నారు ఆమె. అక్కడితో ఆగకుండా తన అన్నలాంటి రామ్మోహన్ నాయుడు మంచిగా దేవుడి దర్శనం చేయించారని, సూర్య భగవానుడి గురించి పాటలు పాడే అవకాశం ఇచ్చారంటూ చెప్పారు మంగ్లీ. ఇప్పుడు ఇదే టీడీపీ కార్యకర్తల ఒళ్ళు మండిపోయేలా చేస్తోంది. తనదైన శైలిలో జానపద ఆధ్యాత్మిక గీతాలతో మంగ్లీగా ఫేమస్ అయిన సత్యవతి వైఎస్ జగన్కు వీరాభిమాని. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో స్వయంగా ప్రకటించుకున్నారు. వైసీపీ కోసం అనేక పాటలు పాడారు. పోనీ సింగర్గా తన ప్రొఫెషన్ అది అనుకోవడానికి లేదు. జగన్ను గెలిపించాలంటూ గత ఎన్నికల్లో స్వయంగా జగన్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు ఆమె. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ కోసం పనిచేస్తున్న ఆమె సేవలకు గుర్తుగా ఎస్వీబీసీ బోర్డులో మెంబర్గా కూడా అవకాశం ఇచ్చారు వైఎస్ జగన్. పైగా ఓ సందర్భంలో తను బాగా పాపులారిటీలో ఉన్నప్పుడు చంద్రబాబు గురించి ఓ పాట పాడాలని టీడీపీ నుంచి రిక్వెస్ట్ వెళ్ళగా చంద్రబాబు పాటలు తను పాడనని చెప్పినట్లు కూడా చెబుతారు. అలా వైసీపీకి హార్డ్ కోర్ మనిషిలా తిరిగిన మంగ్లీకి ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న రామ్మోహన్ నాయుడు వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటంటూ సగటు టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా మంగ్లీ పాత వీడియోలను పోస్ట్ చేస్తూ రాము చేసింది తప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరుడు కట్టిన టీడీపీ మనిషి అయిన ఎర్రన్నాయుడి కొడుకు, పార్టీకి ఉత్తరాంధ్రలో కొండంత అండగా ఉండాల్సిన రామ్మోహన్ నాయుడు ఇలా వైసీపీ మనుషులకు, సానుభూతి పరులకు వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఇన్నాళ్ళు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న టీడీపీ కార్యకర్తలను అవమానించడమేనంటూ ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ ఫైర్ అయిపోతున్నారు.